కొత్త బరువులు మోయడానికి. ఆ బ్యాగ్ ఇటీ, ఆ బ్యాగ్ ఇటీ. ఈ ప్లీజ్ వద్దులు జనా బాబా. ఏ బేబమ్మా, ఒరే నూకాలమ్మా, చెప్పండి ఫాదరయ్య గారు. పోయిన వారం దేవుడేం చెప్పాడు? మర్చిపోయిన ఫాదరయ్య గారు. పాదరయ్య గారు ఆ లోకాల మీద పగట్టేసినట్టున్నాడు రా. నువ్వు మూసుకోరా తాలింపు. అందరూ ఓసారి బైబిల్ తీయండి. ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు. నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు. 10 ఏళ్ళ నుంచి గుండె కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని. ఒరే ఓ పాలి చూసేసిందనుకో అవును కదా తెలిసేస్తుంది. అవునంటదని చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే చూడకుండా ప్రేమించేస్తున్నారా? నీ మూమెంట్ బానే ఉంది. ఆ పిల్ల అంకాలు నువ్వు నీ అంకాలు నేను తిరిగి తెడ్లు అరిగిపోతున్నాయి ఇక్కడ. ఒరే దారిపో, గోడట్టుకో. బాబా పాదరయ్య గారు పగట్టేసిలా ఉన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి, ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్క చెముకుని ఇరిచి అవ్వను తయారు చేశాడు. అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట. ఆడపిల్ల కావాలంటే పక్కన తీరు కుట్టేసుకున్నమాట. అలా చెప్పారా? అదేట్రా మరి మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు. అవునా? ఒరే అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా? బాగా తీయగా ఉందిరా గోవిందు. అయ్యా పందారు ఎక్కువైపోయినట్టుంది. చూసుకోదయ్యా ఇంకొట్టి తెస్తాను. అవసరం లేదు గాని గుప్పుడు పందారు అందుకో. నోరు తీపనిపించిందనుకో టీ తీపనిపించదు. ఏ ఏసియానైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు. దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే చాలు. ఏటే ఎరారంపే ఊళ్ళో జనాల జబ్బులకి సిటీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిటీ రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్లే పడవలు మేమో గాని సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. వాళ్ళ అమాయకులని ఎవరు చెప్పారా? ఆరంపే అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివనండి. నోరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడొచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం. నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్ గా చచ్చిపోయి ఉంటుంది. బతుకుపో. మా అమ్మ చెప్తా ఉండేదత్తా, వారసుని కలవకుండా మంచం ఎక్కేసావని. మా ఆయికి నీ మీద కోపం అంట కదా. నీకు పురిట్లోనే నడలేని జబ్బొచ్చినా నా కోసం మంచి కూతురుని కన్నావద్దా. సుత్తును కానీ బాగా పెరిగిపోయింది. ఒక్కసారి అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందత్తా? ఏమైంది బేబమ్మా?
ఏమైంది? చెప్పనా నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు, నేను ముట్టుకుంటూనే ఉంటాను. చేతి నానా నానా చూడండి నాన్న, జనాభా వద్దన్న ముట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా. ఏంటే అదే లేదు మాయా, పొరపాటున చేయి వెళ్తే దాన్ని కూడా రాదాంతం చేస్తుంది. ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు. రండి విఆర్ఓ గారు. ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మా. ఆ జనాగాడిని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు, పరుగు పోతుందని. అయినా నిన్నే పట్టించుకోలేదులే, నన్ను పట్టించుకోవడానికి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆణ్ణి నీ మొగుడు కొట్టకపోతే ఏమైంది? రేపు నా మొగుడు వచ్చాక కొట్టిస్తాలే. Corpus spongiosum. This is corpus spongiosum. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, why are you laughing? Get up. చెప్పు, ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong. తలింపు చూడ బస్ వస్తుందా లేదో. వచ్చేస్తలేరా? దానికి ఏమన్నా విమానం గేరు ఉందేటి పైనుంచి పోవడానికి? యారా మన మా కుర్రోళ్ళు మీ ఊరొత్తి ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదు మీ వాడు కొట్టింది కూడా ఒక్కడే అని. భలే చెప్పారా? అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తి ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిపోతే చెప్తున్నాను. ఏయ్, మా ఊడికి భూతి రక్క, మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావన్న ఇడు పొగరు. పొగరులో గాచరా పలకలు రాదు, ఆడి పొగరేట్రా. గాలి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా? రండ్రా చూసుకుందాం. ఏయ్ చూడు చూడు, అక్కడేదో గొడవ జరుగుతుంది. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలుడైపోతాడు. ఇదేంటి బేగం బస్సులో ఉంది? ఏ బేబమ్మా రా. ఏ బేబమ్మా, ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా? నీకే చెప్తున్నానుగా, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా.
చూసేస్తుందిరా దేవమ్మ చూసేసింది. వీడు ముసలోడు అవ్వకూడదే. ఒరే దేవమ్మ చూస్తుందిరా చూస్తుందిరా. ఇది మాదిలో చూస్తుంది. నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసింది, చూసేసింది. ఏట్రో నీ చెయ్యి తిని సిరాకడేటుడివి ఏకంగా కాలే వేసేసావు. ఏం లేదు పడుకోనన్నా. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునే వాడు నాన్న. వాడు నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళుంటే చెప్పేవాళ్ళు. అమ్మే చెప్పిందనుకోరా, అత్తమానం గొడవకెళ్ళకరా. నాన్న అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న? చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగొస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఏపు అది మాదిరిలా చూసిందిరా. అంతే. అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళు తాళి కట్టేశా. అంటే అదో మా ఆదిలో సుత్తే తాళి కట్టేలా నాన్న. రే నీ పొద్దునే ఆటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. నాన్న నాన్న అమ్మదో మా ఆదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. నాన్న నాన్న అరే నీకు దండం రోయ్. అదో మాదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్యి బాబోయ్ నీకు దండం పెడతారు బాబు. నిజంగానే అదో మాదిరిలా చూసిందా? అదే 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 నేను పొద్దునే ఆటకెళ్ళాలి. చూసిందా? అయ్యో ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని 2 కేజీలు ఎక్కువేరా. రండి. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా వేరే ఏంటండి? లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఏంట్రా గొంతులెగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను? వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఏంట్రా లేలో నిలబడింది? ఇటీ. ఆ, ఇటీ. గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. ఏ తాలింపు నేను రేంజ్ పడాలి పనుండి లైన్ లో నిలబడమని. మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేవమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా దిగేస్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు ఆపుతాడు? అయ్యి బాబు ఈ మూమెంట్ తేడా కొట్టేస్తుంది. నువ్వు నాకు తెలియదు, నేను పోసేసుకుంటాను. ఏం కాదులే నేను చూసుకుంటా. మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కాను అంతే. పడా ఓ పాడుకుర్రాలా మీరు? ఏం లేదురా, బస్రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజీలో దింపండి రా. ఈ పట్టాపలాన్ని మాకు ఎక్కడ అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? నీ గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి. ఆ రాయి ఎవరంటే నన్ను నేను చూపనా చూపనా. ఇష్క్ సిఫాయా
ఇదేమైనా స్కూటీ అనుకుంటున్నావా? నువ్వే తీ. Ma'am? Yes? Washroom. Okay, go.